సాధారణంగా షుగర్ పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ ఎంత దాటితే కాంప్లికేషన్స్ వస్తాయనే డౌట్ చాలామందికి ఉంటుందండి. ఇది చాలా ఖచ్చితంగా చెప్పలేమండి. కానీ ఎప్పుడైతే మీ షుగర్ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తిలో షుగర్ డెవలప్మెంట్ అనేది ఎంత ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది, దాన్ని బట్టి శరీరం ఎంత త్వరగా దానికి అడాప్ట్ అవుతుంది, ఈ రెండింటి మీద ఆధారపడి లక్షణాలు ఉంటాయండి. సాధారణంగా మీకు షుగరు వంశపారంపర్యంగా వల్ల కానీ, లేదంటే అధిక బరువు, తక్కువ వర్క్ చేయడం వల్ల కానీ, ఎక్కువగా షుగర్కి సంబంధించిన ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ షుగర్ వస్తుందండి. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డేస్, అంటే ఒక నెలలు 2 నెలల్లో డెవలప్ అయింది అనుకోండి, అప్పుడు మీకు సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ అనేది 200 నుంచి 300 వరకు పెరిగిందంటే మీకు దప్పిక వేయడం, అలాగే ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళడము, అలాగే నీరసంగా అనిపించడం, అలసటగా అనిపించడం, మగవారిలో అలాగే ఆడవారిలో కూడా జననాంగాల దగ్గర ఇచ్చింగ్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు షుగర్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, అంటే ఒక 2-3 సంవత్సరాలుగా డెవలప్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీ బాడీ అనేది రక్తంలో షుగర్ లెవెల్స్కి అడాప్ట్ అయిపోతుంది. దానివల్ల మీకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఎంత షుగర్ అంటే 200 కానీ 300 కానీ ఉన్నా కూడా మీకు శరీరంలో దప్పిక వేయడం కానీ, మూత్రం ఎక్కువగా రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటి లక్షణాలు కనిపించకుండా ఉంటాయి. అందువల్ల వీళ్ళల్లో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు షుగర్ డయాగ్నోస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అప్పటికే శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతింటాయి. అందువల్ల ఖచ్చితంగా ఎంత లెవెల్ దాటితే ఎలాంటి సిమ్టమ్ వస్తుందా అని మనం ఖచ్చితంగా చెప్పలేము, అన్లెస్ మీకు ఎంత త్వరగా డెవలప్ అయిందని షుగర్ దాన్ని బట్టి ఉంటుంది. కానీ సాధారణంగా రక్తంలో 300 దాటిందంటే నీరసంగా ఉండడం, అలాగే విపరీతంగా ఆకలి వేయడం, బరువు తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ 500కు మించి ఉందనుకోండి, అది చాలా తీవ్రమైన లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, అలాగే మెంటల్ స్టాటస్లో చేంజెస్ రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ, కాళ్ళు చేతుల్లో కానీ తిమ్మిర్లు కానీ, అలాగే వీక్నెస్, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొందరిలో 600, 800, ఆల్మోస్ట్ 1000 కూడా ఉండే అవకాశం ఉంటుందండి. వీళ్ళలో డైరెక్ట్గా కోమాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల షుగర్ అనేది 150, 200 ఉన్న వరకు ఇలాంటి లక్షణాలు కనిపించవు. కానీ అంతకు మించిందంటే షుగర్ లెవెల్స్ చాలా రకరకాల సిమ్టమ్స్ కనపడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వచ్చిన షుగర్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే, సాధారణంగా మందులు, ఇన్సులిన్ అవి ఇస్తామండి. వాటితో పాటు ఇంపార్టెంట్ వచ్చేసి డైట్. ఈ డైట్ని మా భాషలో మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటారండి. ఎవరికైతే షుగర్ డయాగ్నోస్ అవుతుందో వాళ్ళు ఆహారంలో సంతులిత ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే ఒక 30-40% కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలండి. అలాగే ఒక 30% ఫ్యాట్స్ తీసుకోవాలి. అలాగే మిగిలిన 30% వచ్చేసి ప్రోటీన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ అనేటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం డైరెక్ట్ వైట్ రైస్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ బ్రెడ్ కానీ, పిజ్జా కానీ, బర్గర్లు కానీ, ఇలాంటి ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మిల్లెట్స్ ద్వారా వచ్చిన కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్ వాటిలో కూడా సంతులితంగా ఆహారంగా తీసుకొని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది.